రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి శ్రీదేవిని మార్చాలంటూ సోమగూడెంలో రాస్తారోకో చేపట్టారు బీజేపీ నాయకులు. తమకు బీజేపీ పార్టీ అన్యాయం చేసిందని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యాడ హేమాజీ తెలిపారు. కొత్తగా చేరిన వారికి ఎలా టికెట్ ఇస్తారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయింపుపై బీజేపీ అధిష్టానం మరోసారి ఆలోచించాలని నాయకులు డిమాండ్ చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్ చెప్పండి, మంచిర్యాల జిల్లాలో అయితే బీజేపీలో విభేదాలు బయటపడ్డాయని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రామోదయ్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బీజేపీ పార్టీ కూడా మొదటి లిస్ట్ లో కూడా జాబితాలు ఏదైతే అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులలో కూడా ఆందోళన నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో అక్కడ ఏదైతే నెల రోజుల క్రితం బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీదేవికి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవికి ఇక్కడ టికెట్ కేటాయించడంతో కూడా గత 2 రోజుల నుంచి కూడా నిరసనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ నియోజకవర్గం నుండి కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేసిన వ్యక్తులకు కాకుండా ఇవాళ ఒక నెల రోజుల క్రితం వచ్చినటువంటి శ్రీదేవి టికెట్ కేటాయించడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా బెల్లంపల్లికి సంబంధించి కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా దాదాపు బీజేపీ పార్టీ నుంచి కూడా 3 వ్యక్తులు టికెట్ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. కొయ్యాడ హేమాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యాడ హేమాజీతో పాటు బీజేవైఎం యూత్ నాయకుడు ఏదైతే పట్టి వెంకటకృష్ణ, అదేవిధంగా కూడా కోడి రమేష్ అనేటువంటి మరో నాయకుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ నెల రోజుల క్రితం జాయిన్ అయినటువంటి శ్రీదేవికి టికెట్ ఇవ్వడాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి అయితే మంచిర్యాల జిల్లాలో కూడా నిరసన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న బెల్లంపల్లికి సంబంధించి కూడా అక్కడ బీజేపీ నాయకులు అయితే రస్తోరోకోబట్టి తన నిరసన వ్యక్తం చేశారు. ఇక అదే విధంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షురాలు పాడికంటి రమాదేవి కూడా టికెట్ అయితే అక్కడ పార్టీ అయితే బీజేపీ పార్టీ కేటాయించారు. అక్కడ రామారావు పట్టికి టికెట్ కేటాయించడంతో కూడా ఆమె కూడా ఏదైతే కన్నించి పరితమై కూడా ఇలా బీజేపీ పార్టీ తమకు కష్టపడ్డ వ్యక్తులకు ఇవాళ గుర్తించలేకపోయింది, తమకు టికెట్ కేటాయించకపోవడం బాధాకరంగా కన్నించి పర్యంతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఏదైతే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ టికెట్ అయితే డిక్లేర్ కావాలని బీసీకే టికెట్ అధిష్టానం కేటాయించే అవకాశం ఉన్నదన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా కొత్తగా వచ్చినటువంటి బీసీ నాయకులు కదా టికెట్ కేటాయించదు. టికెట్ కేటాయిస్తే కూడా వాళ్ళతో మేము కలిసి పని చేయలేమంటూ కూడా ఇప్పటికే కూడా బహిరంగంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. పత్రికా సమావేశాల్లో కూడా వాళ్ళ వైఖరి అయితే వెల్లడిస్తా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొదటి లిస్టు విడుదలైన తర్వాత కూడా చాలా గందరగోళ పరిస్థితి బీజేపీ శ్రేణులు నెలకొన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా కూడా బెల్లంపల్లి సీటుకి సంబంధించి కూడా బెల్లంపల్లి సీటును అయితే ఖచ్చితంగా అధిష్టానం పునరాలోచన చేయాలి. ఎవరైతే కష్టపడ్డారో పార్టీలో పెట్టుకున్నారో పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఏదైతే కొయ్యాడ హేమాజీ కావచ్చు, మరో కొంతమంది కావచ్చు, ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ బలాబలాలను చూసి కూడా ఇలా బీజేపీ పార్టీ కూడా టికెట్ విషయంలో కూడా శ్రీదేవికి విషయంలో కూడా మరొకసారి ఆలోచించి కూడా టికెట్ తమకే కేటాయించాలంటూ కూడా కొయ్యాడ హేమాజీ అయితే ఏదైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే బీజేపీలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ టికెట్ల విషయంలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొనని చెప్పొచ్చు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.